బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు ఆ బిడ్డ ద్వారా మనకు సకల దోషాలు, దుఃఖాలు, అశాంతి సంక్రమిస్తే మనశ్శాంతిని కోల్పోవటం మనం చూస్తూ ఉంటాం. కొందరికైతే ఆ శిశువు యమగండమై తీరుతుంది. ఇప్పుడు పిల్లలు లేరే అనే ఓ దుఃఖాన్ని తొలగించుకోవటం మానేసి ఆ దుఃఖం నుంచి తప్పించుకోవడానికి ఓ బిడ్డని దత్తత తీసుకుంటారు. ఆ బిడ్డ ద్వారా కష్ట నష్టాలు. ఇది అవసరమా మనకు? నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, నీకు సంతాన యోగం లేదు అనే విషయాన్ని ఈశ్వరుడు చెప్పాడు. భగవంతుడు ఆ తీర్పు ఇవ్వటం జరిగింది. దానిని మరిచిపోయి ఓ బిడ్డని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేయాలని మీరు గనక అనుకుంటే, ఇదివరకే చెప్పినట్టుగా మనం దేనినైతే గట్టిగా నమ్మామో అది మంచిదా లేక చెడ్డదా, దానివల్ల మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ఇవన్నీ తెలుసుకున్న తరువాతే మీ ప్రయత్నాన్ని కొనసాగించాలి. లేదంటే